హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే ఆవకాయ పెట్టుకుందాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక పెద్ద బౌల్ తీసుకుని దాంట్లో వెల్లుల్లిపాయలు, సాల్ట్, కారం, పసుపు ఇంకా ఆవపిండి వేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి లాస్ట్ అంటారా? నాకు కూడా తెలియదండి. నా ఫ్రెండ్ నన్ను ఊరించడం కోసం కావాలని ఆవకాయ వీడియో పెడితే మనం ఎందుకు దాన్ని బాధ పెట్టడం అని చెప్పి ఇట్లా పెట్టేస్తున్నాను అనమాట వీడియో. ఓకే, నా ఫ్రెండ్ కూడా ఫేమస్ చేయాలి కదా. ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళు ఈ స్టైల్లో చేసుకుంటారంట, మేము ఈ స్టైల్ కాదు చేసేది. మరి మీరే స్టైల్లో చేస్తారు, వీడియో పెట్టవా అంటారా? లేదండి, ఎందుకంటే నేను ఈసారి మా సాయి మీ ఆవకాయ పెట్టినప్పుడు ఎండలేదు. నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను ఆ విషయానికి. కానీ చాలా బాగుంటుంది మా సాయిమి పెట్టిన ఆవకాయ. సరే, మా సాయిమి పెట్టిన ఆవకాయ గురించి ఇప్పుడు ఎందుకు లేదు, తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఇది చూసేయండి. అవన్నీ వేసుకున్న తర్వాత ఇట్లా గట్టిగా నీట్గా కలిపేసుకోవాలి. ఈ లోపల వేరే ఒక బౌల్లో ఆయిల్ పోసుకొని దాంట్లో కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకోవాలన్నమాట. వాటిని ఒక 2-3 మినిట్స్ దాంట్లో అట్లా గట్టిగా డిప్ చేసి ముక్కకి మొత్తం నూనె పట్టిన తర్వాత ఆ నూనె అంటే మామిడికాయ ముక్కల్ని తీసుకెళ్ళి ఉప్పు, కారం అవన్నీ ఉన్నాయి కదా దాంట్లో వేసేసి ఇట్లా బాగా తిప్పేయాలి. తిప్పి ఆ తర్వాత వేరే జాడీలో కూడా నూనె వేసుకొని కొంచెం లైట్గా వేసుకోండి కింద. ఆ తర్వాత ఈ మామిడికాయ ముక్కలు ఇంకా ఉంది కదా ఉప్పు, కారం, మెంతిపిండి, వెల్లుల్లిపాయలు అవన్నీ మిక్చర్ కూడా తీసుకుని ఈ ముక్కలతో సహా దాంట్లో వేసేసుకోండి. ఇదొక స్టైల్ అనమాట. మేము వేరే స్టైల్లో చేస్తాము. ఏ స్టైల్లో చేసినా లాస్ట్లో ఆవకాయ కలిపిన బేసన్లో అన్నం వేసుకొని తింటే ఉంటుంది. ఆహా, అసలు ఆ టేస్ట్ నేను వర్ణించలేను. మీరు కూడా అలా తింటారా? కామెంట్ సెక్షన్లో